హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావన టాక్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కారం బూందీ అండి. మిక్స్చర్ చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం మనం స్వీట్ హౌస్లో తీసుకుంటాం కదా, అలానే ఉంటుంది, అంతకన్నా టేస్టీగా ఉంటుందన్నమాట. సో దాని ప్రాసెస్ ఇక్కడ నేను ఈజీగా చెప్తాను చూడండి. చాలా టేస్టీగా వస్తుంది మనం ఇంట్లో చేసుకుంటే. ఒక బాండీ తీసుకొని ఇక్కడ నేను 2 కప్పుల శనగపిండి తీసుకున్నాను, జల్లెడ పట్టేసి. సో ఎప్పుడైనా సూపర్ మార్కెట్ నుంచి తెచ్చినప్పుడు జల్లెడ పట్టి తీసుకోండి, పురుగులు కానీ ఏదైనా డస్ట్ కానీ ఉంటే పోతుందన్నమాట. సో 2 కప్పుల శనగపిండికి ఇలా 1/2 కప్ అంతా బియ్యపిండి అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ బియ్యపిండి అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, వేసుకున్నా వేసుకోకుండా ఏం కాదు. కానీ బియ్యం పిండి వేయడం వల్ల ఏంటంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి అన్నమాట. మిక్స్చర్ అనేది క్రిస్పీగా వస్తుంది. సో ఇందులోకి 1 చెంచాడు పసుపు వేసుకుంటున్నాను. అప్పుడు బూందీ అనేది కలర్ బాగా వస్తుందన్నమాట పసుపు వేయడం వల్ల. సో ఇందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు అనేది వేసుకోండి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అంతా సోడా వేయండి. సో ఉప్పు ఇప్పుడు ఒకవేళ తగ్గినట్టు అనిపించినా కూడా పైనుంచి మనం మొత్తం పిండి కలుపుకున్నాక పైన స్ప్రింకిల్ చేసుకున్నా కూడా వస్తుందన్నమాట. సో ఇక్కడ మొత్తం ఇవన్నీ ప్రాపర్గా కలిపేసుకుంటున్నాను. ఫస్ట్ కలిపేసుకున్న తర్వాత మనము ఇందులోకి వాటర్ వేసుకొని మనము ఏదైతే మిర్చి పిండి కలుపుకుంటాం కదా, బజ్జీలు వేసుకోవడానికి ఏదైతే కలుపుకుంటాం చూడండి జారుడుగా, అలా కలిపేసుకోవాలన్నమాట. సో చూపిస్తున్నట్టుగా వాటర్ అనేది ఇలా ఒకరు పట్టుకొని ఒకరు వాటర్ వేసుకుంటా ఒకరు ప్రాపర్గా కలపండి. ఉండలు అనేది ఉండొద్దు అనమాట. ఇలాంటి ఉండలు ఉండొద్దు. ఉండకపోతేనే మన మిక్చర్ అనేది బూందీ అనేది చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో మెల్లమెల్లగా కొన్ని వాటర్ వేసుకొని ఇలా కలుపుతూ ఉండండి. ఒకటేసారి ఎక్కువ వాటర్ వేస్తే ఎక్కువ లూజ్ అయిపోయే ఛాన్స్ ఉంది, అండ్ పిండి కూడా ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా నేనైతే ఎలా కలుపుతున్నానో అలా కలపండి. సో ఫ్రెండ్స్, మీలో కనుక నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. సో పిండి చూస్తున్నారు కదా ఎంత జారుడుగా, ఇలా కలుపుకుంటే మన బూందీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అచ్చం మన స్వీట్ హౌస్లో ఉండేటట్టుగా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే నేను ఆయిల్ పెట్టుకున్నాను, హీట్ చేసుకున్నాను. ఆయిల్ పెట్టుకొని ఇలా మిక్స్చర్ అనేది బూందీ వేయడానికి ఇలా ఉంటే బాగా వస్తుందన్నమాట మన గరిట అనేది. సో ఇందులోకి ఏంటంటే ఒక్కొక్క గరిట తీసుకొని ఇందులోకి పిండి అనేది వేసి బూందీ అనేది కొట్టుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, వెంటనే పడకుండా, మనం వెంటనే వేస్తే కూడా ఎక్కువ జారుడైనట్టు అండి, కిందికి తొందరగా పడితే. సో మొత్తం పడకపోతే కూడా గట్టిగా ఉన్నట్టు. సో పిండి అనేది నార్మల్గా మంచిగా కలుపుకోవాలన్నమాట నేను చూపించే విధంగా. సో అప్పుడైతేనే మనకి బూందీ అనేది రౌండ్గా గుండ్రంగా చాలా బాగా వస్తుంది అనమాట. సో క్రిస్పీగా కూడా వస్తుంది అనమాట. మనకి బూందీ అనేది మెత్తగా కాకుండా క్రిస్పీగా వచ్చేస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, చిన్నగా మంట పెట్టేసి ఫస్ట్ పొయ్యి పైన నూనె పెట్టినప్పుడు నూనె ఎక్కువ మసిలినప్పుడే మనం బూందీ అనేది వేసుకోవాలి. చల్ల మంట పైన వేసుకోవద్దు. బాగా వేడైన తర్వాత బూందీ వేసినాక బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇలా చూస్తున్నారు కదా, మరీ బ్రౌన్గా కాకుండా సో కొన్ని వేసుకొని మొత్తం పిండిని వేసేసుకోవాలి. సో అవన్నీ పక్కన పెట్టిన తర్వాత ఇందులోకి పల్లీలని ఫ్రై చేసుకుంటున్నాను, పల్లీలు వేయడానికి. సో పల్లీలు అనేది కొంచెం బ్రౌనిష్గా కావాలి కాబట్టి సో ఇలా నేను పల్లీలని ఫ్రై చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకో బెస్ట్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు, చాలా టేస్టీ ఇంగ్రీడియంట్ అండి. కాజు అనేది, జీడిపప్పు చాలా టేస్టీగా ఉంటుంది మిక్చర్లో వేయడం వల్ల. ఒక్కసారి ఈ జీడిపప్పు ఇలా పల్లీలు ఇవన్నీ నేను ఎలా వేస్తానో అలా వేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మన కాజు అనేది జీడిపప్పు అనేది మంచిగా ఫ్రై అయిపోవాలి. ఇందులోకి నేను వెల్లుల్లిని పొట్టుతోనే అలాగే కొంచెం దంచుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకొని వేసుకుంటానండి. సో చాలా టేస్టీగా ఉంటుంది. స్మెల్ మాత్రం చాలా జబర్దస్త్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ కొద్దిగా ఫ్రై అవ్వాలన్నమాట ఈ వెల్లుల్లి అనేది. ఆ వెల్లుల్లి ఫ్రై చేసినప్పుడు టేస్ట్ ఉంటుందండి, చెప్పనవసరం లేదు. మిక్చర్ స్మెల్ చాలా బాగుంటుంది వెల్లుల్లి వేయడం వల్ల. సో ఇందులోకి
ఆ వెల్లుల్లి పక్కన పెట్టేసుకొని కరివేపాకు కూడా కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను. మనకి కరివేపాకు కూడా చాలా టేస్టీని ఇస్తుంది. నేను ఇప్పుడు వేసిన 4 ఇంగ్రీడియంట్స్ పల్లీలు కానీ, జీడిపప్పు కానీ, మన వెల్లుల్లి కానీ, ఇప్పుడు వేసిన కరివేపాకు కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ 4 ఇంగ్రీడియంట్స్ మర్చిపోకుండా తప్పకుండా వేయండి. సో ఇలా బూందీ అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసిన కాజు, కరివేపాకు, మళ్ళీ వెల్లుల్లి, పల్లీలు అన్నీ వేసుకొని కలుపుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా కొడుతుందో. మన బూందీ అనేది ఆరెంజ్ కలర్లో, గ్రీన్ కలర్ కరివేపాకు, రెడ్ కలర్ పల్లీలు, వైట్ కలర్ కాజు, వెల్లుల్లి అలా. సో ఇలా వేసిన తర్వాత ఏం చేయాలంటే ఇందులో కారం అనేది యాడ్ చేయలేం కాబట్టి కొద్దిగా స్పైసీ కోసం ఒక 2 చెంచాల కారం అనేది వేసుకోండి పైనుంచి, చాలా బాగుంటుంది. సో కారం వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా కొడుతుందో. ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ అంతా ధనియా పొడి వేసుకోండి. ధనియా పొడి అస్సలు వేయడం మర్చిపోకండి. సో చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ప్రాపర్గా కలుపుకోండి ఒకసారి. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ అండి, మీరు ఎప్పుడు చేసినా ఇలానే చేస్తారు, అంత బాగుంటుందన్నమాట. మనకి ఆ మిక్స్చర్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అండ్ చాలా క్రంచీగా ఉంటుందన్నమాట. సో ఇది ఒక 8 కంటైనర్ బాక్స్లో పెట్టేసుకుంటే మనకు 15 to 20 డేస్ వరకు ఈవినింగ్ స్నాక్ లాగా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇది అండి ఇవాళ మన రెసిపీ బూందీ, కారం బూందీ అండి. సో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా బూందీ కూడా ఎంత మంచిగా మ్యాష్ అయిపోతుందో. సో అలా ఉంటుందండి, టేస్ట్ కూడా అలానే ఉంటుంది జబర్దస్త్గా. సో ట్రై చేస్తారని అనుకుంటున్నానండి. మరి ఉంటానండి, మరిన్ని వీడియోస్తో మేము ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.